ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తక రచయిత విభూతిభూషణ్ బందోపాధ్యాయ్ గారు. వీరు దీనిని బెంగాలీ భాషలో రచించారు. ఈ పుస్తకాన్ని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. అపు పుస్తకం చదువుతున్నాడు. సూర్యగఢ్ యుద్ధం, సేనాపతి షాబాజ్ ఖాన్, అపురూప సుందరి నూర్జహాన్, వీరబాలుడు చందన్ సింహ, చాలా దూరం పోతున్నాయి ఆలోచనలు. అయినా ఎంత వాస్తవికం, ఎంత సన్నిహితమైనట్లుంటాయి. చిత్తూరు రక్షింపబడలేదు. రాణా అమరసింహుడు పాదుషా సన్మానాన్ని స్వీకరించాడు. సర్వస్వాన్ని కోల్పోయిన తండ్రి ప్రతాపసింహ 25 సంవత్సరాలు అరణ్యాల్లో, పర్వతాల్లో నానా కష్టాలు పడి తిరుగుతూ యుద్ధాలు సాగించిన వీరాధివీరుడు వ్యధాక్షుబ్ధ హృదయంతో ఎక్కడ ఉండి చూస్తున్నాడో ఇదంతా. వేడి కన్నీటి చుక్కలు జారి మళ్ళీ ఈ చెరువు, చెట్లు, పుట్టలు అన్నీ అల్లుకుపోయినట్లు కనిపించేవి అప్పు దృష్టికి. ఆ రోజున మధ్యాహ్నం వాళ్ళ నాన్న కాగితం మడత ఒకటి చూపిస్తూ, చూడు ఇదేమిటో చెప్పుకో చూద్దాం అన్నాడు నవ్వుతూ. అప్పు చటుక్కున లేచి కూర్చుని ఎక్కడ లేని ఉత్సాహంతో, పత్రిక కాదు నాన్న అని అడిగాడు. ఆ రోజున రామకవచం వ్రాసిపెట్టి బీహారీ ఘోష్ అత్తగారి దగ్గర 3 రూపాయలు సంపాదించాడు హరిహరుడు. భార్యకు ఆ సంగతి చెప్పకుండా వాటిలో 2 రూపాయలు పత్రిక చందాకు పంపించాడు. భార్యకు తెలిస్తే ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి లేకపోవటం మామూలే కనుక వాటి కింద ఖర్చు అయిపోయేది. ఈ 2 రూపాయలు మిగిలేవి కాదు. అప్పు తండ్రి చేతుల్లోంచి ఆ కాగితం మడత లాక్కుని విప్పి చూశాడు. పత్రికే పెద్ద పెద్ద అక్షరాల్లో వంగవాసి అని ఉండటం, ఆ కొత్త కాగితాల వాసన, ఆ అచ్చు అంతా అదే పత్రిక. ఏడాది క్రితం వరకు ప్రతి శనివారం పోస్టు బంట్రోతు ఎప్పుడొస్తాడా అని భువనముఖర్జీ గారి మంటపంలో తీర్థంలో కాకిలాగా ఆవురావురమంటూ ఎదురుచూస్తూ కూర్చునేవాడు. ఈ పత్రిక కోసమే. పత్రిక పత్రిక, ఏం కొత్త వార్తలున్నాయో. 2 రూపాయలు ఖర్చు పెట్టినందువల్ల పిల్లవాడి ముఖంలో వ్యక్తమైన ఆనందం ఏ తాకట్టు నగో విడిపించుకు వచ్చినంత సంతృప్తి కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. అప్పు కాస్త చదివి, చూడు నాన్న, ఓ విదేశ యాత్రికుడి లేఖలు పడుతున్నాయి ఇందులో. ఇవాళే మొదటి లేఖ వచ్చింది. మంచి సమయంలో వచ్చింది మనకు పత్రిక కాదు నాన్న అన్నాడు. ఈ పుస్తకం నువ్వేరావిట్రా రాసింది అని అడిగాడు. ఈ పుస్తకంలో నువ్వేమిట్రా రాసింది అని అడిగింది ఒక రోజున రాణి. అప్పు ఆశ్చర్యంతో, ఏ పుస్తకంలో, నువ్వెలా అని అడిగాడు. నేను ఆ రోజున మధ్యాహ్నం మీ ఇంటికి రాలేదు. నువ్వు లేవు ఇంట్లో. పిన్నితో కూర్చుని చాలాసేపు మాట్లాడాను. పిన్ని నీకు చెప్పలేదు. అప్పుడు చూశానులే నీ దస్తరంలో ఎర్రట్ట పుస్తకంలో. ఏమిటి రాశావు? నా పేరుంది ఒకటి, దేవీసింహం ఏదో ఇంకొక పేరు. అప్పు సిగ్గుతో కందగడ్డైపోయి, అదొక కథ అన్నాడు. ఏం కథ? నాకు చదివి వినిపించాలి మరి. మర్నాడు రాణి చిన్న బైండు పుస్తకం ఇస్తూ, ఇందులో నాకొక కథ రాసిపెట్టు నువ్వు. మంచి కథగా ఉండాలి. రాసిస్తావా? నువ్వు బాగా రాయలేవన్నది అతసి. రాసియ్యి, నేను అతసికి చూపెడతాను అన్నది. అప్పు రాత్రి ప్రమిద దీపం దగ్గర కూర్చుని రాస్తున్నాడు. ఇంకొక గరిటెడు నూనె వెయ్యమ్మా, ఈ కాస్త రాసి కట్టి పెడతాను ఇవాళకి అన్నాడు అప్పు. ఇవాళ రాత్రికి ఇంకా వీల్లేదు. అసలు ఉన్నదే 2 గరిటెల నూనె. మళ్ళీ రేపు రాత్రి వంట ఎలా చేసేది? ఇక్కడ వంట చేస్తున్నాగా, ఈ వెలుతురులో వచ్చి కూర్చో అన్నది తల్లి. అప్పు జగడమాడాడు. రాత్రి అయ్యాక వస్తా ఎక్కడ లేని చదువులు, రాతలు. పగలల్లా ఏం వెలగబెడుతున్నట్లో. పొద్దున్నేం చేస్తావు? పో, నేను ఇవ్వను నూనె అని కసిరింది తల్లి. చివరకు అప్పు పొయ్యి మంట వెలుతురులో పుస్తకం తెచ్చుకుని కూర్చున్నాడు. సర్వజయ తనలో తాను అనుకున్నది, అప్పు ఇంకాస్త పెద్దవాడైతే వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. ఈ పాత కొంపకి బదులు గట్టి ఇల్లు అమరాలి. వచ్చేయేడు ముందు ఒడుగు చేస్తే తర్వాత గంగూలీ గారింట్లో పూజకి కుదిరితే అనుకుంటోంది. 4-5 రోజులయ్యాక అప్పు రాణికి పుస్తకం తిరిగి ఇచ్చేశాడు. రాణి ఆదరా బాదరా పుస్తకం తెరుస్తూ, రాశావా అని అడిగింది.
అప్పు నవ్వు ముఖం పెట్టి తీసి చూడరాదు అన్నాడు. రాణి పుస్తకం తీసి చూసి ఆనందంతో, చాలా రాసావే, ఉండు అతసిని పిలిచి చూపించాలి అన్నది. అతసి చూసి, అప్పు రాశాడా, ఇంకెవరైనా? ష్, ఇదంతా ఏదో పుస్తకంలో చూసి రాసింది అన్నది. పుస్తకం చూసి రాసింది ఎందుకయింది? నేను కథలు అల్లుతాను. ఇంకా పటువును అడిగి చూడు అతసిది. వాడికి సాయంకాలం అప్పుడు ఏటి ఒడ్డున కూర్చోబెట్టుని ఎన్ని కథలు అల్లి చెప్పేవాణ్ణని అన్నాడు అప్పు. కాదమ్మాయి, అప్పుయే రాశాడు, నాకు తెలుసు. వాడిలాంటివి రాస్తూ ఉంటాడు. సొంతంగా నాటకం రాసి నాకు చదువు వినిపించాడు కూడా అని అప్పుతో, నీ పేరు రాసుకోలేదేం, రాసియ్యి అంది రాణి. అప్పు ఈసారి కొంచెం తెల్లబోతూ, కథంతా ఇంకా పూర్తి చెయ్యలేదు, పూర్తి చేశాకగా చివరి పేరు రాసుకోవటం అన్నాడు. సచిత్ర యౌవనే యోగిని నాటకం ధోరణిని కథ మొదలుపెట్టాడు. కానీ దాన్ని చివరికి ఎలా ముగించాలో ఎంత ఆలోచించినా ఇంకా తోచలేదు వాడికి. ఎక్కువ రోజులు పుస్తకం తన దగ్గరే పెట్టుకుని కూర్చుంటే రాణుది, ముఖ్యంగా అతసీది తన రచనా సామర్థ్యాన్ని గురించి ఏం సందేహం పెట్టుకుంటుందో అన్న భయంతో అసంపూర్ణంగా ఉండగానే పుస్తకం తెచ్చిచ్చేశాడు. వాళ్ళ నాన్న ఊళ్ళో లేడు. పొద్దున్నే లేచి ఊళ్ళో అందరితో పాటు పొరుగురు శ్రాద్ధ భోజనానికి వెళ్ళాడు. అప్పుతో పాటు సునీల్ కూడా వెళ్ళాడు. చాలా దూరం నడిచి, 5-6 కోసుల దూరం నుంచి కూడా నడిచి భోజనాలకు వచ్చారు చాలామంది. కొందరు 4-5 చిన్నపిల్లల్ని కూడా వెంట తీసుకుని వచ్చారు. ముందు విస్తళ్లలో 4 పూరీలు వడ్డించి, తర్వాత వడ్డన వాళ్ళు కూర తీసుకొచ్చేసరికి అందరి విస్తళ్లలో పూరీలు మాయమైపోయినాయి. అందరూ అంగవస్త్రాల్లో మూటలు కట్టుకుని పక్కన పెట్టుకున్నారు. ఓ కుర్రవాడు ఇంత గ్రహింపు లేక విస్తట్లో పూరీ తుంచి తినబోయాడు. వాళ్ళ నాన్న విశ్వేశ్వర భట్టాచార్య వాడి చేతి మీద ఒక్కటేసి ఆ పూరీ లాక్కుని పక్కన ఉన్న అంగవస్త్రంలో పెట్టి, ఇవి ఇలా ఉంచు, మళ్ళీ తీసుకుని వచ్చి వేసినప్పుడు అవి తినొచ్చు అన్నాడు. తర్వాత కొంతసేపు పెద్ద గందరగోళం. ఆ పూరీల పళ్ళెం ఈ పంక్తికి రానియండి, గుమ్మడికాయ కూర అసలే వెయ్యలేదు నా విస్తట్లో, అరే కాస్త వేడివేడివిగా తీసుకురండోయ్, మీ చేతులేవి ఒక్కసారి చూడనీయండి బాబు, ఒట్టి తుక్కు రకం మైదాతో. ఇది గొడవ. యజమానికి బ్రాహ్మణులకు ఇంటికి ఎంత మూటకట్టుకు తీసుకుని వెళ్ళాలి అన్న విషయం మీద తగాదా వచ్చింది. ఎవరో కేకలేయడం మొదలెట్టారు. అయితే ఇక్కడికి పెద్ద మనుష్యులు భోజనానికి రావాల్సింది కాదు, 4-5 పుంజీల పూరీలు మూటగట్టుకు తీసుకుని వెళ్ళే హక్కు మొదటి నుంచి ఉన్నదే. బల్లాల్ సేన్ కానల్ నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. మాకేం అక్కర్లేదు ఇలా అయితే. కందర్ప మజుందారు ఇలాంటి చోట ఎప్పుడూ. యజమాని కందర్ప మజుందారుని కాళ్ళు గడ్డం పుచ్చుకుని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. అప్పు కూడా ఓ మూట తెచ్చుకున్నాడు. సర్వజయ గబగబా బయటకొచ్చి నవ్వు మొహంతో, అబ్బా ఎంత మూట తెచ్చావురా, విప్పు చూస్తాను, ఎన్ని తెచ్చావు పూరీలు, ఎన్ని లడ్డూలెన్ని, మూత పెట్టి అట్టే పెడతాను, పొద్దున్నే తిందువు గాని అన్నది. మరి నువ్వు కూడా తినాలి కదా అమ్మా, నీకోసం నేను ఇంకోసారికి అడి లడ్డూలు వేయించుకుని మూట కట్టుకొచ్చాను అన్నాడు అప్పు. మా అమ్మ తినేందుకు ఇంకాసని పెట్టండి అని అడిగావా ఏరా నువ్వు, ఒట్టి వెర్రిబాహం వాడివిరా నువ్వు అన్నది సర్వజయ. అప్పు తల చేతులు కూడా తిప్పుతూ, అలా అడుగుతానా ఏమిటి, ఊరికేనే అడిగాను, నేనే తింటానని అనుకున్నారు వాళ్ళు అన్నాడు. సర్వజయ సంతోషంతో మూట ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. కొంచెంసేపు అయ్యాక అప్పు సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ వసారాలు అడుగుపెట్టగానే, అవన్నీ మూట కట్టుకుని ఎందుకు తీసుకొచ్చావు ఇంటికి, ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను అని సునీల్ తల్లి కొడుకుని కేకలేయటం వినపడింది. అందరూ మూటలు కట్టుకు రావడం చూసి సునీల్ కూడా కట్టుకుని వచ్చాడు. ఏమమ్మా అందరూ తెచ్చుకున్నారు, అప్పు కూడా తెచ్చాడుగా అన్నాడు సునీల్. అప్పు ఎందుకు తెచ్చుకోడు, వాడు బ్రాహ్మణార్థాల వాళ్ళ అబ్బాయి, వాడికి పూజలు అవి చేయిస్తూ భోజనాలకు వెళ్ళిన చోట్ల నుంచి ఇలాగే మూటలు కట్టి తెచ్చుకుంటాడు. అరే అదే వాళ్ళ అనువాయితీ, వాళ్ళమ్మ అంతే ఒట్టి వాపిరిగొట్టు. ఇందుకనే నేను మిమ్మల్ని అప్పుడు ఈ ఊరు తీసుకోవడానికి ఒప్పుకుంది. వీళ్లతో కలవడం వల్ల ఎంత పాడుగుణాలు అలవడ్డాయిరా నీకు. పో వెళ్ళి అప్పును పిలిచి అన్నీ ఇచ్చేసిరా, లేదా అవతల పారే, భోజనానికి పిలిస్తే వెళ్ళి భోంచేసి రావాలి, అంతేకాని లేకి పక్షుల్లాగా అవన్నీ మూటగట్టి తెచ్చుకుంటారా అన్నది సునీల్ తల్లి. అప్పు భయపడి ఇంక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు.
ఇంటికి వస్తూ వస్తూ తనలో తాను అనుకున్నాడు. అమ్మ చూసి అంత సంతోషించింది, పెద్దమ్మ వాటినే చూసి ఇంత కోప్పడింది ఎందుకనో. మిఠాయి ఉండలు అవి ఏం మట్టిగడ్డలా పారేయడానికి? తన తల్లి వాపిరి కొట్టుదా? తాను బ్రాహ్మణార్థాల వాళ్ళ అబ్బాయా? సునీల్ వాళ్ళమ్మ పూరీలు మిఠాయి ఉండలు ఎన్నో తిని ఉంటుంది. తన తల్లి ఎప్పుడూ అంతగా తిని ఎరగదు. నిజానికి నేను మాత్రం ఇలాంటివన్నీ ఎప్పుడు తిన్నాను? మహా సునీల్ విషయంలో అన్యాయం అయితే అది తన విషయంలో కూడా అన్యాయం ఎలా అవుతుంది? వాడేమీ పెద్ద చదువు చదువుకోలేదు. వాడిలాంటి పనులే చేస్తూ తిరగాలి. బ్రాహ్మణార్థాలు చెయ్యటం, భోజనానికి వెళ్ళిన చోట్ల నుంచి మూటలు కట్టి తెచ్చుకోవటం, తండ్రితో పాటు శిష్యుల ఇళ్లకు వెడుతూ ఉండటం, చేపలు పట్టడం. ఆ చిన్న కుర్రవాడు పటు బెస్తవీధికి గోళీలాడడానికి వెళ్ళి చిత్తుగా దెబ్బలు తిని వచ్చినవాడు. ఇలాంటి విషయాలన్నిటిలో అప్పుకి తోడు. ఇప్పుడు వాడు ఇంకొంచెం పెద్దవాడైనాడు. చాలా తెలివి మీరాడు. ఎప్పుడూ అప్పుతోనే తిరుగుతూ ఉంటాడు. అప్పుతో ఆడుకోవటానికే ఆ వీధి నుంచి ఈ వీధికి ఇంత దూరం వస్తాడు. ఇంకెవరితోనూ అంతగా కలిసి ఆడుకోడు. తనను కాపాడబోయి అప్పుదా బెస్తపిల్లల చేతిలో దెబ్బలు తినటం వాడు ఇంతవరకు మర్చిపోలేదు. చేపలు పట్టడం అంటే అప్పుకి చాలా సరదా. సోనాడాంగా మైదానానికి దిగువన ఇచ్ఛామతి నది అంచున కాంచీకాట కాలవ పుట్టిన చోట గాలం వేస్తే కావలసినన్ని చేపలు దొరుకుతాయి. సాధారణంగా వాడు అక్కడికే వెళ్ళి నది ఒడ్డున ఓ పెద్ద పొన్న చెట్టు కింద చేపలు పడుతూ కూర్చుని ఉంటాడు. ఆ చోటు వాడికి బాగా నచ్చిన చోటు. నిర్జనంగా ఉంటుంది. నదికి అటు ఇటు ఒడ్డున ఉన్న ఎన్నో చెట్లు నీళ్లలోకి ఒరిగి పడిపోతున్నట్లు ఉంటాయి. అటువైపున పచ్చటి ఉల్లుగడ్డి పొలాలు, అక్కడక్కడ తీగలు వేళ్లాడుతూ ఉండే కడిమి చెట్లు, బూరుగు చెట్లు, ఊదారంగు అడవి బచ్చలి పూలతో నిండి ఉండే పొదలు, దూరంగా మాధవపురం వెదురుతోపు, పక్షుల కలకలాలతో, చెట్ల నీడలతో, ఉల్లుగడ్డి శ్యామలత్వంతో అలుముకుపోయిన స్నిగ్ధమైన ఏకాంత ప్రదేశం. చిన్నప్పుడు ఆ నీలి మైదానానికి వెళ్ళినప్పటి నుంచి వాడికి నదులన్నా, అడవులన్నా, మైదానాలన్నా ఒక వెర్రి వ్యామోహం ఏర్పడింది. గాలం నీళ్లలో వేసి పొన్న చెట్టు కింద కూర్చుని 4 వైపులా చూడగానే వాడి మనస్సు పులకితమైపోతూ ఉంటుంది. చేపలు దొరకని దొరక్కపోని సాయంకాలం మైదానం అంచున ఉన్న ఖర్జూరపు పొదలలోని అరముగ్గిన పళ్ళు గుప్పున వాసనలు కొడుతూ ఉంటాయి. 4 వైపుల నుంచి కోకిలల కుజితాలు చల్లగాలిలో తేలివచ్చి వినిపిస్తూ ఉంటాయి. ప్రతి చెట్టు కొమ్మ మీదికి సూర్యుడు తన స్వర్ణకాంతుల్ని ప్రసరింపజేసి సోనాడాంగా మైదానంలోని ఆ దొంగల మర్రి చాటుకు వెళ్ళి కుంగిపోతూ ఉంటాడు. నదిలో నీళ్లు నలుపు తిరుగుతాయి. నీటి గోరువంకలు కలరవాలు చేస్తూ గూళ్లకు చేరుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు వాడి మనస్సు పరవశమైపోతూ ఉంటుంది. పులకితగాత్రుడై 4 వైపులా పరికించి చూస్తుంటే చేపలు దొరకకపోయినా రోజు ఇక్కడికి సరిగ్గా ఈ పొన్న చెట్టు కిందకి వచ్చి కూర్చుంటే చాలదు, ఇంకేం కావాలి అనిపిస్తుంది. చేపలు సాధారణంగా దొరికేవి కాదు. గాలించి వరకట్టిన బెండు నిశ్చలంగా అలా నీటి మీదే తేలి ఉండేది. గాలం చివరన కట్టిన బెండు నిశ్చలంగా అలా నీటి మీదే తేలి ఉండేది. ఒకచోట చాలాసేపు ఊరికే కాచుకొని కూర్చోవడం గిట్టేది కాదు వాడికి. అటు ఇటు హడావిడిగా తిరిగి చెట్లల్లో, పొదల్లో పక్షుల గూళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి చూచి వస్తే ఆ గాలం బెండు కాస్త కదులుతున్నట్లు అనిపించేది. గాలం తీసి చూసి ఛీ అనుకునేవాడు. తర్వాత అక్కడి నుంచి లేచి కొంచెం దూరంగా ఉన్న నాచు ఉన్న చోటికి పోయి ఎరపెట్టి చూసేవాడు. అక్కడ నీటి లోతు నలుపు చూస్తే అక్కడ పెద్ద పెద్ద రోహిత మత్స్యాల్లాంటివిదే దొరుకుతాయి అనిపించేది. ఆ భ్రమ తొలగిపోవడానికి ఎంతోసేపు పట్టేది కాదు. గాలం బెండుకి నిర్వికల్ప సమాధి స్థితి పట్టేది. ఒక్కొక్క రోజున ఏదైనా పుస్తకం వెంట తెచ్చుకుని వచ్చి కూర్చునేవాడు. గాలం వేసి పుస్తకం తెరుచుకుని కూర్చునేవాడు. సురేష్ దగ్గర నుంచి చిన్న క్లాసు ఇంగ్లీష్ పుస్తకం, బొమ్మలతో కూడా ఉన్నది, దాని అర్థాల పుస్తకం కూడా అడిగి తెచ్చుకున్నాడు. ఇంగ్లీషు వాడికి అర్థం కాదు. అర్థాల పుస్తకం చూసి బెంగాలీలో ఉన్న ఆ ఇంగ్లీష్ కథలు చదివేవాడు. ఇంగ్లీష్ పుస్తకంలోని బొమ్మలు మాత్రం చూసేవాడు. దూరదేశాల కథలు, ధైర్య సాహసాలకు సంబంధించిన కథలు అంటే చిన్నప్పటి నుంచి అప్పుకి చాలా ఇష్టం. అలాంటి కథలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి.
ఎక్కడో ఓ విదేశ యాత్రికుడు ఎడారి లాంటి చోట ప్రయాణిస్తూ మంచు తుఫానుకి దారి తప్పి ఎంతసేపటికి అక్కడే తిరుగుతూ చివరికి చలికి ఎలా బిగుసుకుపోయి చచ్చిపోయాడో, క్రిస్టఫర్ కొలంబస్ సముద్రం మీద బయలుదేరి అమెరికాని ఎలా కనుక్కున్నాడో, ఇలాంటి కథలే అన్నీ. సర్ ఫిలిప్స్ సిడ్నీ సంగ్రహగాథ చదివేసరికి వాడికి కళ్ళు చెమ్మగిల్లాయి. సురేష్ దగ్గరికి వెళ్ళి, సురేష్దా, నీకు తెలుసా, ఈ కథ కాస్త వివరంగా చెప్పవు అని అడిగాడు. ఓ, జూట్ఫెన్ యుద్ధగాథ అన్నాడు. అప్పు తెల్లబోతూ, ఏమిటి సురేష్దా, జూట్ఫెన్నా, ఎక్కడున్నది అని అడిగాడు. సురేష్ అంతకు మినహా ఇంకేమీ చెప్పలేదు. నెల్లాళ్ల తర్వాత ఒక రోజున చేపలు పెట్టడానికై వెడితే అప్పు గాలానికి ఒక పెద్ద చేప చిక్కింది. ఇంకా అంతంత చేపలు దొరుకుతాయనే ఆశ కొద్దీ వాడు ఇంకా ఆ చోటు విడిచిపెట్టనే లేదు. చెట్ల కొమ్మలు విరుచుకు వచ్చి పరుచుకుని కూర్చున్నాడు. క్రమంగా పొద్దు వాలిపోతోంది. ఏటి ఒడ్డున నిశ్శబ్దంగా ఉండే ఆ మైదానం, అవతలిగట్టున సుదూర వ్యాప్తమైన పచ్చని ఉల్లుగడ్డి బయలు, రెల్లు పొదలు, కడిమి బూరుగు చెట్ల చిటారు కొమ్మల మించి జారిపోతున్న తన ఆబాల్యమిత్రమైన బంగారు కాంతులీనే నీరెండ ఏవేవో స్మృతికి తెస్తున్నాయి. వంగవాసిలో విదేశీ యాత్రకుడి లేఖల్లో చదివిన ఆ చక్కటి వీరగాథ వాడికి జ్ఞాపకం వచ్చింది. సురేష్ దగ్గర ఉన్న ఇంగ్లీష్ మ్యాప్లో ఫ్రాన్స్ దేశం ఎక్కడున్నది చూశాడు. పూర్వం ఒకప్పుడు ఫ్రాన్స్ మీదకి విదేశీయులు దండెత్తి వచ్చారు. దేశానికి ముప్పు వచ్చి పడింది. రాజా దుర్బలుడు, దేశమంతటా అరాచకం, జాతికి తలవంపులొచ్చి పడుతున్న ఈ తరుణంలో ఓ నిరుపేద గొర్రెల కాపరి కూతురు గొర్రెల్ని యథేచ్ఛగా పోనిచ్చి ఏకాంత ప్రదేశంలో ఆకాశంలోకి చూస్తూ దేశ దుస్థితిని గురించి ఆలోచిస్తూ కూర్చునేది. రోజుల తరబడి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే, నువ్వే ఫ్రాన్స్ను రక్షించవలసిన దానివి, నువ్వు కత్తి పట్టుకుని రాజసైన్యానికి అండగా నిలబడి యుద్ధం చెయ్యి, దేశాన్ని జాతిని రక్షించవలసిన భారం నీ మీదే ఉంది అని ఎవరో చెప్పినట్లు వినిపించింది. తర్వాత కొండంత బలాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకున్న ఫ్రాన్స్ సైన్యం శత్రువుల్ని దేశంలోంచి ఎలా తరిమివేయగలిగిందో, ఆ బాలిక కత్తిపట్టి మళ్ళీ తన రాజును ఎలా సింహాసనం మీద కూర్చోపెట్టగలిగిందో, తర్వాత అజ్ఞానాంధులైన ప్రజలు ఆమెను ఎలా సజీవ దహనం చేశారో, ఈ కథంతా వాడు ఇటీవలే చదివాడు. ఈ సాయంత్రం అప్పుడు ఈ ఏటి ఒడ్డున కూర్చుని ఆ కథను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే వాడి మనస్సుకు ఏవేవో అపూర్వ భావాలు కలుగుతున్నాయి. ఆ బాలిక యుద్ధం చెయ్యటం, జయించటాన్ని గురించి వాడు అంతగా ఆలోచించలేదు. వాడికి కళ్ళకు కట్టినట్లు కనిపించే దృశ్యం ఇది. ఆలోచనా తత్పరురాలై ఏకాంతంగా కూర్చున్న బాలిక, చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్న గొర్రెలు, కింద పచ్చటి మైదానం, పైన వినీలాకాశం, ఒకవైపున దుర్దర్శులైన విదేశీ శత్రువర్గం, క్రౌర్యం, విజయలాలస, రక్తవాహిని, మరొక వైపు సరళ హృదయ, దివ్యశక్తి సమన్విత, వినీల నేత్రి అయిన గ్రామీణ బాలిక. మరొక చిత్తరువు జ్ఞప్తికి వచ్చేది. నాలుగు వైపులా చాలా దూరం వరకు నీల సముద్రం, మధ్య మార్టినిక్ ద్వీపం, చుట్టూ చెరుకు తోటలు, పైన నీలాకాశం, ఎంతో దూరం, చాలా దూరం వరకు అంతే నీలాకాశం, నీల సముద్రం, అంతా ఒట్టి నీలం. ఇంకా అదేమిటో తెలియటంలా, అసలు చెప్పడానికెలా? గాలం తీసేసి అప్పు ఇంటికి వెళ్ళే సన్నాహంలో ఉన్నాడు. ఏటి ఒడ్డున ఉన్న తుమ్మ చెట్లు, సీమ తుమ్మ చెట్లు నల్లటి నదీ జలాలలో పువ్వుల్ని రాలుస్తున్నాయి. సోనాటాంగా మైదాన్యం మధ్యన దొంగలమర్రి చాటున ఎర్రటి సూర్యబింబం కుంగిపోతోంది. ఏ దేవశిశువో మందాకినిలోని ఎర్రని నురుగును స్వర్ణ సముద్రంలోంచి ఊది బుడగగా చేసి విలాసంగా వియత్ పథానికి విసిరి ఉంటాడు. అది ఇప్పుడే పశ్చిమ దిగంతంలో చెట్ల చేమల మరుగున కిందికి పడిపోతున్నదల్లే ఉంది. వెనక నుంచి ఎవరో వాడి కళ్ళు మూశాడు. అప్పు బలవంతాన ఆ చేతులు కళ్ళ మీద నుంచి లాగేసుకునేసరికి పటు కిలకిలా నవ్వుతూ ఎదురింటికి వచ్చి, ఎన్ని చోట్ల వెదిగినాను, ఎక్కడా కనపడలేదు అప్పుదా. తర్వాత అనుకున్నా నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళి ఉంటావని, అందుకనే ఇలా వచ్చాను. చేపలు దొరకలేదా? ఒక్కటి కూడా. పోనీలే పద, నావెక్కి కాసేపు తిరిగొద్దాం అన్నాడు. ఇక్కడితో
ఈ పఠనం ముగిస్తానండి. ఇంకా తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు పథేర్ పాంచాలి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.